సో మీరన్న కనెక్షను ఐపీఎల్ జరిగే సమయంలో బెట్టింగ్ యాప్స్ ఎక్కువ ప్రమోట్ చేయడం ద్వారా ఎందుకంటే 100% ఇండియాలో క్రికెట్ అన్నది మోస్ట్ పాపులర్ గేమే కాదు ప్రతి ఒక్కరి కామన్ ఇంట్రెస్ట్. అవును. సో అందులో చూస్తూ మ్యాచ్ డబ్బులు సంపాదించే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బెట్టింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇది కనెక్షన్ తెలిసిన తర్వాత కూడా మీరన్నట్టు స్టేడియంలోనూ వాటిని ప్రమోట్ చేస్తున్నారు, ఆ టీవీలో ప్రమోట్ చేస్తున్నారు, లైవ్ బ్రాడ్కాస్టింగ్లో ప్రమోట్ చేస్తున్నారు. దెన్ ఇలా ప్రమోట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు దీని మీద? ఎస్, ఇండియన్ గవర్నమెంట్ కూడా అది ఇదే చెప్పాను కదా. ఇండియన్ గవర్నమెంట్ కూడా అధికారులు, పొలిటీషియన్స్ కొల్యూడైపోయి ఉన్నారు. మీరు చూడండి, ఇంకా బెట్టింగ్ యాప్స్ గురించి, యాప్ ఓపెన్ అయినంత కాలం ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి. రూట్ కాజ్ ఇమీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంతకుముందు టిక్ టాక్ అనే యాప్ ఉంది, దాన్ని బ్యాన్ చేశారు. ఇప్పుడు ఓపెన్ అయిద్దా? లేదు, అవ్వదు. మరి అలాంటి మెకానిజం ఎందుకు తీసుకుంటారు ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి? అండ్ వాళ్ళు ఏం చేస్తారు, డొమైన్ చేంజ్ చేస్తూ ఉంటారు. పరీమ్యాచ్ని బ్లాక్ చేశారు అనుకోండి, parimatch.1.com, parimatch.2.com, ఆ డొమైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? గూగుల్ ఎక్కడుంది? ఇండియాలో ఉందిగా, ఇండియన్ ఎంటిటీయేగా, గూగుల్తో కమ్యూనికేట్ చేయాలిగా. వాళ్ళని పార్టీ చేసి ఈ ఓట్స్, పర్టికులర్ బెట్టింగ్ యాప్కి సంబంధించిన ఓట్స్ కొన్ని ఏ స్టేట్స్ అయితే జ్యూరిస్డిక్షన్ వాళ్ళు బ్యాన్ చేసుకొని ఉన్నారో అక్కడ ఓపెన్ అవ్వడానికి లేదు. అలాంటి గెజిట్స్ ఎందుకు ఇవ్వరు? గూగుల్ని ఎందుకు పార్టీ చేయరు? యూట్యూబ్లో ఇప్పుడు బెట్టింగ్ యాప్ యాడ్స్ వస్తూ ఉన్నాయి, యూట్యూబ్ని ఎందుకు పార్టీ చేయరు? యూట్యూబ్లో యాడ్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి? మరి మా జ్యూరిస్డిక్షన్, మా స్టేట్ బ్యాన్ చేసిన తర్వాత ఎలా యాడ్స్ వస్తాయి మన స్టేట్లో? మీకు ఇంకా చెప్తాను, ఫేమస్ న్యూస్ ఛానల్స్ నేమ్స్ నేను పాడ్కాస్ట్లో చెప్పకూడదు. ఆ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేయండి. ఆ వెబ్సైట్లో వాళ్ళు యాడ్ సెన్స్ యాక్టివ్ చేసుకొని ఉంటారు. యాడ్ సెన్స్లో మీకు తెలియకుండా ఏదో ఒక యాడ్ వచ్చి అక్కడ పడిపోతూ ఉంటుంది యాక్టివ్ చేసుకుంటే. పరీమ్యాచ్ అనే బెట్టింగ్ యాప్ యాడ్ వచ్చి పడుతూ ఉంది. మరి అదే న్యూస్ ఛానల్స్ బెట్టింగ్ యాప్ ఆడద్దు ప్రాణాలు పోతాయి అని న్యూస్ టెలికాస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి తెలియకుండానే ఈ పరీమ్యాచ్ అనే యాప్ వచ్చి పడుతుంది. దీనికి ఏం చేయాలి గవర్నమెంట్? జియో ఫెన్సింగ్ చేయాలి కదా. స్టేట్ గవర్నమెంట్ గూగుల్ తోటి, యూట్యూబ్ తోటి, ఈ మెటా తోటి వీళ్ళంతతోటి కమ్యూనికేట్ చేయాలి కదా. మా జ్యూరిస్డిక్షన్లో బెట్టింగ్ యాప్స్ రావడానికి వీళ్ళని కమ్యూనికేట్ చేయాలి కదా. ఇదంతా ఎవరు చేయాలి? మీరు చేయగలరా? నేను చేయగలరా? ఎవరు చేయాలి? స్టేట్ గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ ఏంటంటే జస్ట్ చేతులు దులుపుకుంటుంది. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఇదిగో వీడిని అరెస్ట్ చేశాం, ఇదిగో వీళ్ళు సెలబ్రిటీస్, లేకపోతే వీళ్ళు అని రూట్ కాజ్ వరకు ఎవరు వెళ్ళడం లేదు, రూట్ కాజ్ని ఆపే ప్రయత్నం చేయడం లేదు. సో వీటన్నిటిపైన ఈ మధ్యకాలంలో మనం చూస్తే నాన్వేషన్ అనే ఒక ఛానల్ సంబంధించిన వ్యక్తి ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ పెట్టి మరి ఆయన రోజు ఏదో ఒక వీడియో రిలీజ్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు అతన్ని మనం అప్రిషియేట్ చేయాలా, లేకపోతే అతను సొంతంగా దాన్ని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుండని చూడాలా? ఎలా చూడాలంటారు? అంటే ద వే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఇప్పుడు నేను ఇంతసేపు మనం ఈ పాడ్కాస్ట్లో మాట్లాడుకున్నాం, దీన్ని ఎంతమంది చూస్తారండి? వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. కానీ నాన్వేషణ అనే అతనికి ఉన్న రీచ్ ఏంటి? అతను ఏ వీడియో పెట్టినా కానీ మిలియన్స్లో చూస్తున్నారు. ప్రజలకి ఈజీగా అంటే ఇప్పుడు నేను మాట్లాడింది అడ్వకేట్స్కి అర్థమైద్ది, చదువుకున్న వాళ్ళకి అర్థమైద్ది. సామాన్యుడికి అర్థం అవ్వాలంటే ఒక టీచర్ ఉన్నాడు, ఆయన పిహెచ్డి చేశాడు, ఆయన పిహెచ్డి రేంజ్లో ఎల్కేజీ స్టూడెంట్కి చెప్పగలరా? 5th క్లాస్ వాళ్ళకి చెప్పగలరా? అర్థమైద్దా? ఈ సామాన్యుడికి కూడా అర్థం అవ్వాలంటే వాళ్ళ భాషలోనే చెప్పాలి. అలా చెప్తేనే వాళ్ళకి రీచ్ అయ్యిద్ది. అలా చెప్పే వీడియోలే అతను ఉన్న ఆడియన్స్ చూస్తారు. మీకు నార్మల్ ఎడ్యుకేటెడ్ పెద్దగా వాళ్ళు చూడకపోయినా కానీ వదిలే ఫైట్ చేస్తాను అనుకుంటాడు. అంటే ఇంటెన్షన్, తను చెప్పే దాని వెనక ఉన్నటువంటి ఇంటెన్షన్ మనం చూడాలి. బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేస్తున్నాడు. అయితే కొన్ని వాటిల్లో తను లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ ఇమ్రాన్ అనే అతను తీవ్రవాది అని, వాళ్ళ మదరు ఏదో ఇట్లా చేస్తూ ఉంటుందని, లేకపోతే తీవ్రవాదులు అని, అంటే పర్సనల్స్ వరకు వెళ్లకుండా ఓవరాల్ ఎంటైర్ దాని గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది. కానీ అది ఇక్కడ అంటే నాకు ఉన్న ప్రశ్న ఏంటంటే, తను మేబీ అంటే తను చెప్పిన దాంట్లో నిజాలు అబద్ధాలు పక్కన పెడితే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే ఒక మతం వాళ్ళందరినీ ఉగ్రవాదులుగా చెప్పే ప్రయత్నం చేయడం, లేదా ఇవి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ద్వారా ఆయనకి 100 కోట్లు వచ్చాయి, నిజంగా 100 కోట్లు వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది ఒక క్వశ్చన్ అయితే, బట్ తను ఇండైరెక్ట్గా డైరెక్ట్లీ ఉగ్రవాదానికో తీవ్రవాదానికో సపోర్ట్ చేస్తున్నారని మాట్లాడుతున్న మాటలు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేస్తున్నాయి. సో దాన్ని ఎలా చూడాలంటారు? అంటే 100 కోట్లు వస్తాయి అనేది మాత్రం వాస్తవం కాదు. ఎందుకంటే ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసుకునే నేను వాళ్ళ మెయిల్స్ పర్సనల్గా చెక్ చేశాను చాలా మంది. వచ్చినప్పుడు వాళ్ళకి 30,000, 40,000, 50,000 ఒక రీల్ పెడితేనో ఒక స్టోరీ పెడితేనో ఇస్తా ఉంటున్నారు. సో అంతేగాని దానివల్ల కోట్ల రూపాయలు వస్తాయని అయితే మనం నమ్మాల్సిన అవసరం లేదు. అతను తన వీడియో రీచ్ కోసం 100 కోట్లు అని టైటిల్ పెట్టుకుంటే వచ్చేస్తుంది రీచ్.
అని పెడుతూ ఉన్నాడని క్లియర్గా అర్థమవుతుంది. ఉమ్, కాకపోతే వీళ్ళు ఎండ్ చేశారు, అదొక్కటే ఇన్కమ్ కాదు కదా, అవును. వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ పరేషాన్ బాయ్ సిమ్రాన్ అనే అతనికి 4-5 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దాని ద్వారానే అతనికి సుమారు 5-6 లక్షలు వస్తూ ఉంటాయి. ఈ బెట్టింగ్ యాప్ లింక్ ద్వారా ఒక 50,000 యాడ్ అవుతూ ఉంటాయి. అది మొత్తం బెట్టింగ్ యాప్ దాన్ని రాదుగా. ఇప్పుడు అతని ఇన్కమే చెప్తున్నాడు, నాన్ వేసిన ఇన్కమ్ చెప్తూ ఉన్నాడు. ఉమ్, అతని ఇన్కమ్ నాకు ఒక వీడియోకి 5 లక్షలు 8 లక్షలు వస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. అవును. మరి వీళ్ళకి కూడా అలాగే వీడియోస్ చేస్తుంటే వస్తూ ఉంటాయి కదా. ఇవేంటంటే యూట్యూబర్స్లో వాళ్ళకి ఉన్నటువంటి విభేదాలు, ఒకరిని చూసి ఇంకొకళ్ళు ఇది ఇలా ఒక్కొక్కళ్ళు ఒక వే ఎంచుకున్నారు. ఉమ్. ఆడియన్స్ ఒకళ్ళు ట్రావెలింగ్ వీడియోస్ ఎంచుకుంటారు, ఇంకొకళ్ళు చిన్నపిల్లలతో చేసే వీడియోస్ కానీ, కొంతమంది సహాయం చేసే వీడియోస్ కానీ రకరకాలుగా Yes, ఎంచుకున్నారు. మంచి పాయింట్. యాక్చువల్ సాయి శ్రీహర్ష అనే ఒక వ్యక్తి అందరికి సహాయం హర్ష సాయి. చేస్తూ, హర్ష సాయి అనే వ్యక్తి కొన్ని అవును. వీడియోస్ చేస్తుంటారు. ఆ వీడియోస్లో నేను ప్రజలకు అందరికీ హెల్ప్ చేస్తున్నాను. ఈ బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేయకపోతే ఇంకోరెవరో ప్రమోట్ చేస్తారు. ప్రమోషన్ అయితే ఆగదు, ఉమ్. కానీ ఆ ప్రమోట్ చేయడం ద్వారా ఎవరికో ఒకరికి నేను సహాయపడుతున్నా కాబట్టి అది జస్టిఫైడ్ అనే టైప్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఉమ్. ఏంటి అసలు అంటే అట్లాంటి అంటే చేసేది తప్పైనా అది మంచి కోసం చేస్తున్నా కాబట్టి ఓకే అనే మాటలు అంటే జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎలా చూడాలంటే 100% రాంగ్ అండి అది. ఇప్పుడు నేను చేయకపోతే ఇంకొకటి చేస్తాడు అంటే, నీకు సామాజిక బాధ్యత ఉంటే నువ్వే చేయకూడదు ఫస్ట్. ఉమ్, అంటే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి ఇంపాక్ట్ అంటే, ఇప్పుడు ఎవరో ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న అతను వాడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు అనుకోండి, ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? ఆ చాలా 1000 మంది తక్కువ. వరకే ఉంటుంది. అవును. అదే 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నవాడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఎలా ఉంటుంది ఇంపాక్ట్? ఉమ్, కొన్ని లక్షల మంది మీద ఉంటుంది. ఆ చిన్న లాజిక్ ఎలా మర్చిపోతారండి? అవును. సో నేను బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన ఇన్కమ్‌తో సహాయం చేస్తున్నాను అంటే, నిజంగా అతనుకున్న రీచ్‌కి, అతని వీడియోస్ ద్వారా వచ్చిన డబ్బుతోటి సహాయం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. రకరకాలంటే వీళ్ళు ప్రమోట్ చేసి సంపాదించుకున్న దానికి ఇప్పుడు చేశారు. ఈరోజు హైదరాబాద్ మెట్రో ఉంది, కోర్టుకొచ్చాం, మేము ప్రమోట్ చేసామన్నారు, మేము కౌంటర్ వేస్తామన్నారు. వాళ్ళు ఏదో చెప్పుకుంటారు కౌంటర్‌లో. ఉమ్, ఉమ్, చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళు చెప్పాల్సింది చెప్పుకుంటారు. ఉమ్, ఇప్పుడు మీరు చాలా సింపుల్ లాజిక్ ప్రజలకు అర్థమయ్యే చెప్పాలంటే, మర్డర్ చేస్తాడు. జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత, నేను ఆవేశంలో చేశాను, అవును. నా మెంటల్ కండిషన్ బాగాలేదు, నాకు అతనికి ఇంతకుముందు తగాదాలు ఉన్నాయి, లేదా నన్ను ఇక్కడ ప్రోత్సహించారు, నా కుటుంబం మీద నా మీద ఆధారపడి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మా తండ్రి ఆరోగ్యం బాగాలేదు అని అవును. బెయిల్స్కి వస్తారుగా. అవును. మరి ఇవన్నీ రీజన్సేగా. తప్పు చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ రీజన్స్ తీసుకొని ముందుకు వస్తారు. వాళ్ళు చేసిన దాన్ని ఎవ్వరూ కూడా ఒప్పుకోరు. ఈవెన్ దొంగతనం చేసినోడు కూడా చివరి నిమిషం వరకు కోర్టులో ఫైట్ చేస్తాడు, ఉమ్, నేను చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి. అంతే.